లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. భవిష్యత్తులో పవన్ ప్రధాని అవుతాడన్న నిధి అగర్వాల్ కామెంట్స్పై మీరేమంటారు? ఏ జోక్, బి జ్యోతిష్యం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అత్యంత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి ప్రయత్నించారనే ఆరోపణలతో అరెస్టైన ఆయన తాజాగా బెయిల్పై విడుదలయ్యారు. అయితే జైలు నుంచి బయటకు రాగానే ఆయనలో పశ్చాత్తాపం కనిపించిందని భావించిన వారికి భిన్నంగా ఆయన వ్యవహరించిన తీరు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. విడుదలైన నిమిషాల వ్యవధిలోనే మీడియా ముందు మాట్లాడిన జోగి రమేష్ అత్యంత దూకుడుగా వ్యవహరించారు. తాను చేసిన పనిలో తప్పేమీ లేదని సమర్థించుకోవడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు ఇంటికి వెళ్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఏమి పీకుతారు అంటూ అధికార పక్షానికి బహిరంగ సవాల్ విసిరారు. ఒక మాజీ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అటు పోలీసు వర్గాల్లోనూ ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపింది. జోగి రమేష్ వ్యాఖ్యలు వెలువడిన గంట వ్యవధిలోనే రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఊహించని స్పందన వచ్చింది. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారని బహిరంగంగా ప్రకటించడం, అలాగే వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నానని డీజీపీ కార్యాలయం అత్యంత తీవ్రంగా పరిగణించింది. బెయిల్ అనేది నిబంధనలకు లోబడి ఇచ్చే ఉపశమనం మాత్రమేనని, అది నేరం నుంచి విముక్తి కాదని పోలీసు శాఖ స్పష్టం చేసింది. జోగి రమేష్ మాట్లాడిన మాటలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని భావించిన డీజీపీ తక్షణమే కఠిన చర్యలు ఆదేశించారు. ఈ క్రమంలోనే గంట తిరగకముందే జోగి రమేష్కు షాక్ తగిలింది. ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా కొత్తగా మరిన్ని కేసులు నమోదు చేయడమే కాకుండా ఆయనకు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని డీజీపీ నిర్ణయించారు. అంతేకాకుండా చంద్రబాబు నివాసం వద్ద భద్రతను అసాధారణంగా పెంచడం ద్వారా ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరికలు పంపారు. గతంలో జరిగిన దాడి సంఘటనలో ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయని, ఇప్పుడు నిందితుడు మళ్ళీ అదే నేరానికి పాల్పడుతున్నాడని చెప్పడం దర్యాప్తును ప్రభావితం చేయడమేనని పోలీసులు భావించారు. ఈ పరిణామం జోగి రమేష్కు పెద్ద దెబ్బగా మారింది. రెచ్చిపోయి మాట్లాడడం ద్వారా తనపై ఉన్న కేసుల తీవ్రతను ఆయనే స్వయంగా పెంచుకున్నట్లయింది. ముఖ్యంగా బెయిల్ నిబంధనల ప్రకారం నిందితులు సాక్ష్యాలను బయటపెట్టకుండా, అలాగే మళ్లీ నేరాలు పాల్పడకూడదు అని జోగి రమేష్ బహిరంగంగా చేసిన సవాలు ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గేలా లేదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి నివాసంపైకి దూసుకెళ్లడం అరాచకత్వానికి నిదర్శనమని మంత్రులు విస్మరిస్తున్నారు. డీజీపీ తీసుకున్న వేగవంతమైన నిర్ణయం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ చట్టం అంటే పైన లేరని పోలీసులు పంపిన ఈ సంకేతాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గంట క్రితం వరకు గంభీరంగా సవాల్ విసిరిన జోగి రమేష్ ఇప్పుడు డీజీపీ తీసుకున్న చర్యలతో ఇరకాటంలో పడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారికి ఒక గుణపాఠంలా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.